హైదరాబాద్ సిటీ బోనం ఎత్తింది. ఓల్డ్ సిటీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. డప్పు చప్పులు, ఆడపడుచుల సందడి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం పులకించిపోతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. పాత బస్తీలోని లాల్ దర్వాజా నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ స్పందన. ఇక్కడ లాల్ దర్వాజాలో అయితే బోనాల పండుగ ఉత్సవం కోలాహలం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి భక్తులు సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి పోటెత్తినటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఆలయ కమిటీ సభ్యులు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5 లైన్లు పెట్టారు. వీఐపీలు వస్తే నేరుగా దర్శనం చేసుకునేటటువంటి ఫెసిలిటీతో పాటు మొత్తం ప్రత్యేకించి ఒక 5 లైన్లు అయితే పెట్టినటువంటి పరిస్థితి. 5 లైన్లలో ముఖ్యంగా జోగునులకి సంబంధించి ఒక లైన్ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే సామాన్య భక్తులకు సంబంధించి ఒక 2 లైన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే బోనాలు తీసుకొని వచ్చేటటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక లైన్ను ఏర్పాటు చేశారు. అందులోని వృద్ధులు, వికలాంగులను కూడా పంపిస్తున్నట్టు సాగినటువంటి ఈ దర్శనాల్లో మధ్యాహ్నం నుంచి మాత్రం కొంత ఇబ్బంది తలెత్తుందని చెప్పుకోవచ్చు స్పందన. ఎందుకంటే వీఐపీల తాకిడి చాలా విపరీతంగా ఉంది. ఎప్పుడైతే ఉదయం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా వీఐపీలంతా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వరకు అందరూ ఒక్కొక్కరుగా వచ్చినటువంటి పరిస్థితి. వీరంతా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే సామాన్యులకు దర్శనాలు నిలిపివేసి వారికి దర్శనం కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొంత భక్తులు అసహనాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మేము బోనం ఎత్తుకొని ఉన్నాము, మేము గంటల తరబడి లైన్లో వేచి ఉన్నాము, ఉపవాసాలతో ఉన్నాము, అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, వీఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తగున అంటూ కూడా వారు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం కొంత రద్దీ తగ్గిందనే చెప్పుకోవచ్చు. వీఐపీల తాకిడి కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో సామాన్య భక్తులందరికీ కూడా ప్రస్తుతం దర్శన భాగ్యం అయితే జరుగుతుంది. అందరూ కూడా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఒక్కొక్కరుగా బోనం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుతో దాదాపుగా తెలంగాణలో ఈ బోనాల హడావిడి పరిసమాప్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల సంగతి మనం చూసుకుంటే ఆషాఢం బోనాలు అనేవి హైదరాబాద్కి మాత్రమే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అది కూడా ఈ సింహవాహిని అమ్మవారి ఆలయం నుంచి ఈ బోనాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అయితే ఈ సింహవాహిని అమ్మవారి ఆలయం నుంచే తొలుత బోనాలు కూడా ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. అప్పుడు మూసీ నదికి వచ్చినటువంటి వరదల నేపథ్యంలోని నిజాం నవాబు కొందరు ఇచ్చినటువంటి సలహా మేరకు అమ్మవారికి సారె సమర్పించడం, బోనం సమర్పించడం, ఆ తర్వాత వరదలు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి వరవడి కూడా కంటిన్యూ అవుతుందంటూ కూడా చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మనందరికీ తెలిసిందే గోల్కొండలో స్టార్ట్ అయినటువంటి ఈ బోనాలు తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కావచ్చు, తర్వాత అటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు కావచ్చు, ఇక సింహవాహిని అమ్మవారి బోనంతో పరిసమాప్తం అవుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు ఇక్కడ రంగం కార్యక్రమం, అలాగే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆ 2 కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేసేందుకు ఆలయ కమిటీ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఇక పోలీసులు పూర్తి స్థాయిలో తమ విధులను సమగ్రంగా సమర్థంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. వారు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక బోనాలంటే ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు. మహిళలంతా కూడా ఎక్కువగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. ఈ సమయంలోనే కొంతమంది ఆకతాయిలు మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ప్రతిసారి జరుగుతుంటుంది. కాబట్టి ఈసారి షీటింగ్స్ కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. వారు కూడా ప్రత్యేకించి ఎక్కువ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎవరైనా ఆకతాయిలు పిచ్చి వేషాలు ఇస్తే మాత్రం తాట తీసేందుకు షీటింగ్స్ కూడా రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే బోనాలు అయితే ప్రశాంతంగానే జరుగుతున్నాయి, ప్రశాంతంగానే ముగుస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక సింహవాహిని అమ్మవారికి ప్రస్తుతానికైతే ఇంకా రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. రేపటి వరకు ఈ రద్దీ కొంత కంటిన్యూ అయ్యేటటువంటి పరిస్థితి. రేపు రంగం కార్యక్రమం తర్వాత అలాగే అమ్మవారి ఊరేగింపు కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని అయితే ఆలయ కమిటీ కృత నిశ్చయంతో కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ.